భాగములు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. పత్రికా పాఠ్య భాగముగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. అలాగే చివరిగా సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధులైన యోహాను రాసిన యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం నుండి 51వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. ఈ వాక్య భాగాలను ఆధారం చేసుకుని దేవుని వర్తమానమును 10 నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందు ఈ లెంట్ కాలములో గడిచిన 3 ఆదివారాలు మనము ఏమి ధ్యానం చేసుకున్నామో క్లుప్తముగా తెలుసుకొని ఈ 4వ ఆదివారపు ప్రసంగంలోనికి మనము ప్రవేశించుదాం. మొదటి లెంట్లోని మొదటి ఆదివారములో మనము ధ్యానము చేసుకున్నటువంటి అంశము లేదా గడిచే ఆ కాలము ఏంటిదంటే శోధన కాలం. మొదట్లో హవ్వ దేంట్లో పడిపోయింది? శోధనలో పడిపోయింది. అటువంటి శోధనలో పడిపోయినటువంటి ఆ లెంట్లో మొదటి ఆదివారాన్ని శోధనా కాలముగా మనం చూశారు. ఆ శోధనా కాలములో పడిన ప్రతి ఒక్కరూ మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయవలెను. రెండవది ప్రార్థనా కాలము. మొదటిది శోధనా కాలము, రెండవది ప్రార్థనా కాలము. లెంట్లోని 3వ ఆదివారములో దావీదు మహారాజు అంటున్నాడు కదా, దేవుని వైపు ఆలయములో నాకు మొరపెట్టి ఉన్నాడు. దేవుని ఆలయములో నేను మొరపెట్టగా ఆయన నా మొరను ఆలయములో నుండి ఆలకించి ఉన్నాడు. దేవుని వైపు తిరిగే కాలము. మొదటిది శోధనా కాలము, రెండవది ప్రార్థనా కాలము, మూడవది దేవుని వైపు తిరుగు కాలము. అంశము నిత్య జీవమును ఇచ్చే పిలుపు. నిత్య జీవమును ఇచ్చే పిలుపు అని ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు మనతోటి అనంటే, పాత నిబంధన పాఠ్య భాగములో బబులోను చెరలో వేసారిపోతూ నలిగిపోతూ శ్రమల పాలైపోతూ అనగారినటువంటి స్థితిలో ఉన్నటువంటి యూదా ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, బంధింపబడిన వారిని